సో ఈరోజు ఒకేలా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక కొండా సురేఖ అంశం బహుశా మాట్లాడకపోవచ్చాం. కొండా సురేఖ అంశాన్ని మిగతా మంత్రులు మాట్లాడితే సీఎం కేంద్రం ఏదైతే తన టూర్ని క్యాన్సిల్ చేయడం జరిగిందో పర్మిషన్స్ లేదంటూ సో ఆ విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ కొండా అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? బీజేపీ ఇప్పటికే కిషన్ రెడ్డి అంటున్నారు అధిష్టానంతో ఒకవేళ పార్టీలోకి వస్తా అంటే కనుక అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, కొండా సుష్మిత పటేల్ జనసేన వైపు అడుగులు పడబోతున్నాయని చెప్పేసి, ఇద్దరు ఒకే పార్టీలోకి వెళ్తారా లేదంటే తెలంగాణలో కూడా జనసేన బలోపేతం కోసం ప్రయత్నం చేస్తాం అని గతంలో పవన్ కళ్యాణ్ తన ఇంటి నుంచి చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి బీసీ నాయకత్వం కోసం చూడడానికి జనసేన కూడా ఇప్పుడు అవకాశంగా చూసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ వరంగల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ డెవలప్మెంట్స్ ఏం కనిపిస్తున్నాయి వరంగల్లో? ప్రస్తుతానికి కొండ అడుగులు ఎటువైపు పడేటువంటి అవకాశం ఉంది? సో ప్రకాల నుంచి అంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇండిపెండెంట్ గానే ఉండబోతున్నారా? సో అంటే వీళ్ళ వ్యవహార శైలి ఏ పార్టీకి వెళ్ళినా కానీ రాజీనామా చేసి వెళ్ళేటువంటి స్వభావమే ఉండే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మోరోవర్ ఈ 2 సంవత్సరాల్లో బలమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవాలి, తో పాటు చాలా బలంగా తయారు కావాలి. అటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ధీటుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇండిపెండెంట్గానే ఉంటారా లేదంటే పార్టీల వైపు చూసేటువంటి అవకాశం ఉందా? చూస్తే ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది చంద్రశేఖర్? కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా కొనసాగి 50 ఎన్నికల్లో ఒకవేళ కొండా సుష్మితకు పరికర సీట్ ఇవ్వకపోతే దాన్ని ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి భర్తీ చేయాలని ఒక పక్క ఏఐసిసి కూడా ఇటు ప్రీసీసీ నుంచి క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా మొత్తం రిపోర్ట్ అందింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి భర్తీ చేయాలనే భర్తీ చేసే అవకాశం కూడా ఉందని మొత్తం సంకేతాలు అయితే వస్తున్నాయి. ఆ విధంగానే ఇటు ఆ పెద్దల నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం ఇటు కొండ కుటుంబంపై అయితే ఎదురుదాడి మొదలైనట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేపై అధినాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. కొండ సురేఖపై పనిష్మెంట్ ఉంటుందని వచ్చిన తర్వాతనే వీరి విధంగా బహిర్గతంగా మాట్లాడే ధైర్యం చేస్తున్నారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కొండా సుష్మిత పటేల్ జనసేన అధినాయకత్వంతో మంత్రాలు జరుపుతున్నారు. తను రాబోయే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన బాధ్యతలు కూడా కొండా సుష్మితకు ఇవ్వాలనే ఒక విషయంలో మాట్లాడుతున్నారని, దాని విషయంలోనే ఈరోజు జూబ్లీహిల్స్ లో ఇటు జనసేన నాయకుడి ఇంట్లో ఒక మంత్రాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం కూడా అందుతుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కొండా సురేఖ విషయంలో ముందుకు వెళ్తుంది, ఆ తర్వాత ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అవ్వాలనే ఒక గ్రౌండ్ అయితే వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఇటు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తప్ చేస్తే కొండా ఫ్యామిలీ కూడా మీడియా ముందుకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు మొదటి నుంచి జరుగుతున్న అవమానాలు, ఒక బీసీ మంత్రిగా తన విషయంలో ముఖ్యమంత్రి వర్గం చేస్తున్న దాడులు, వీటన్నిటిని కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది. కొండా సురేఖ కూడా మీడియా ముందు నోరు విప్పనున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు అయితే కదులుతున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ఆసక్తిగా చూస్తున్నారు. మనం చూసుకుంటే ఇప్పటికే కొండా సురేఖ కూడా చెప్పింది, నా పైన ఎదురుదాడి జరుగుతుంది, నా పైన ఒక కుట్ర కూడా జరుగుతుంది, తన ఎంతటి కూడా ఒక వెనుక నుండి ఒక శక్తి నడిపిస్తుందని ఆమె ముఖ్యమంత్రి పైన నేరుగా ఆరోపణలు చేసినట్లు మనం అనుకోవచ్చు. ఆ ముఖ్యమంత్రి తన శాఖలో ఎప్పుడైతే జోక్యం చేసుకొని వివిధ రకాలుగా తనని ఇబ్బందులు పెట్టడానికి గుర్తు చేసుకోవడం, వీరు వాటిపైన వీరు నిలదీయడంతోనే ఈ సమస్య మొదలైంది. అక్కడి నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కూడా వీరికి సహకరించకపోవడం, రోజు సొంత పార్టీలోనూ వీరు ఒంటరైపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాత కొండా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి వారి నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక పక్క బీజేపీ ఇటు ఎన్డీఏ కూటమి 2028 తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క జనసేన కూడా తెలంగాణలో తను మరింత ముందుకు వెళ్లే విధంగా తన కార్యాచరణ రూపొందించుకున్న నేపథ్యంలో ఇటు బీజేపీలో కొండా సురేఖ వెళ్తారా, బీజేపీకి వెళ్లి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ వైపు వెళ్లి ముందుకు నడిపించే అవకాశం ఉంటుందా, ఇటు కొండా సుష్మిత
జనసేన బాధ్యతలు తీసుకొని జనసేనలో సో ముందుకు అంటే వెళ్ళే అవకాశం ఉంటుంది అని మాత్రం చంద్రశేఖర్ ఇక్కడ తర్వాత అయితే రెండు వేరు వర్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరు అంటున్నారు సుష్మితా పటేల్ జనసేన వైపు చూస్తున్నారు, సో జనసేన నాయకులతో సంప్రదింపులు ఈ రోజు సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది హైదరాబాద్లో అని చెప్పేసి. బట్ బీజేపీ ఇప్పటికే బీసీ సిద్ధాంతంతో ఉంది, బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తోంది. సో ఒకవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణను టార్గెట్ చేస్తామన్నారు. తెలంగాణలో కూడా బీసీ నాయకత్వానికి బలమైన పునాదులు వేయడానికి కొండా లాంటి బలమైన శక్తి వరంగల్లో తోడైతే కనుక బీజేపీకి కొంత ప్లస్ పాయింట్ ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన అనేది కేవలం సుష్మితా పటేల్ వరకే చూడాలా, లేదంటే ఇద్దరి అంటే కుటుంబం పూర్తిగా కూడా జనసేన వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇద్దరు రెండు దారులు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? కూటమి ప్రభుత్వం లాగా బీజేపీ జనసేన పొత్తులాగా తెలంగాణలో కూడా కొన్ని ఈక్వేషన్స్ లాగా ఏమైనా మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు? అంటే ప్రస్తుతం మనము ఎన్డీఏ కూటమిగా అయితే ఇటు తెలంగాణలో ఇటు పాగా వేయాలని నెక్స్ట్ అధికారం చేపట్టాలని ఇటు బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. అందుకు ముందు ఎవరైతే జనసేన అధినేతను ముందు పంపించి తనకు కూడా గ్రౌండ్ క్లియర్ చేసుకునే విధంగా కూడా ఇటు ఎన్డీఏ ఇటు ఎన్డీఏ అధిపతిలో అంటే ఎన్డీఏ అధినాయకత్వం ఆలోచనల మేరకే ఇటు జనసేన అధినేత కూడా దీని మీద తెలంగాణ మీద ఫోకస్ చేశాడని, దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మొత్తం కూడా వారి గైడెన్స్ లోనే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ ఓట్ బ్యాంక్ బీసీ యొక్క నాయకత్వంతోనే ఈ నెక్స్ట్ అధికారంలోకి రావాలని కూడా ఇటు ఎన్డీఏ తరఫున ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇటు వారికి ఒక కొండ సురేఖ రూపంలో వారికి ఒక బలమైన నేత రావడం, ఇటు కొండ ఫ్యామిలీకి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా బలంగా అభిమానులు ఉండటం, ఇది రాబోయే ఎన్నికల్లో వారికి ఉపయోగపడుతున్న విషయంలోనే ఇటు ఎన్డీఏ తరఫునే మనం ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొండ సుస్మిత అయితే ఇటు జనసేన బాధ్యతలు తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జనసేన నేత ఇంట్లో ఈ యొక్క చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కొండ ఎపిసోడ్ ని ఏ విధంగా దీని విషయంలో క్లారిటీ ఇస్తుందనే దానిపైనే కొండ సురేఖ భవిష్యత్తు ఉంటుంది. కొండ సురేఖ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. కొండ సురేఖ మీడియా ముందుకు వచ్చినప్పుడు అనేక ఆరోపణలు కూడా ముఖ్యమంత్రి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొండ సుస్మిత చెప్పారు, ఇటు ముఖ్యమంత్రికి సంబంధించిన అన్ని కూడా అక్రమాలు, అవినీతికి సంబంధించి, దందాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ముఖ్యమంత్రి వారి కుటుంబం చేస్తున్న అక్రమాలపై మొత్తం కూడా చిట్టా నా దగ్గర ఉంది, దాన్ని విప్పుతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం పైన కొండ సురేఖ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీజేపీ జనసేన మొత్తం కూడా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నేపథ్యంలో బీజేపీ వైపు చేస్తారా, లేదంటే తో పాటు జనసేనలో బాధ్యతలు తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ. రేపటి రోజున కొండ మీద ఒకవేళ వేటు వేసినా కొండ సురేఖను బర్తరఫ్ చేస్తే గనక ఖచ్చితంగా జిల్లా నాయకత్వం పైన ఏమైనా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండ సురేఖ ప్రెస్ మీట్ పెట్టి తనకు జరిగినటువంటి అవమానాలు, అన్యాయాల గురించి చెప్పే అవకాశం ఉంది. వాళ్ళు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు మీడియా ముందు మాట్లాడడానికి. బర్తరఫ్ చేస్తే ఒకవేళ చేసిన తర్వాత అన్నది మీరు చెప్తున్నటువంటి పాయింట్. బట్ అదే జరిగితే కనుక ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా కొండ వ్యతిరేక వర్గం అంతా కూడా ముఖ్యమంత్రి వర్గంగా ఒక పేరు వచ్చింది, కొండ సురేఖ అదే క్లెయిమ్ చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళు కూడా ఖండించేటువంటి అవకాశం ఉందా? సో జిల్లాలో ఈ నాయకత్వాన్ని ఎదుర్కొని కొండ ఒంటరిగానే ఇక రాజకీయంలో దిగేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఒంటరి రాజకీయం చేసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఒకవేళ ఇటు కాంగ్రెస్ అధినాయకత్వం కొండని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే వీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే వీరు అనేక ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. అనేక ఆరోపణలే కాదు, అసలు తను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ విధంగా బయటికి రావడం జరిగింది, నన్ను ఎందుకు ఈ విధంగా తను ఏ విధంగా అనుభవించింది అనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ప్రజల్లో వస్తున్న నేపథ్యంలో కొండ సురేఖ విషయంలో మరింత కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రాబోయే వరంగల్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఇది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొండ సురేఖను మొదటి నుంచి కూడా టార్గెట్ చేసి మొత్తం
వారిని వేధింపులకు గురి చేయడం, వారిని సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులకు గురి చేయడం, మంత్రిగా Right. ఉన్నప్పటికీ తనని మొత్తం కట్టడి చేసి తనని తీవ్రంగా వేధింపులకు గురి చేశారనే మెసేజ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. దీనికి బీసీ సమాజంలో అవకాశం ఉంటుంది. ఒకవేళ కొండ సురేఖను తప్పించి వేరే బీసీ నాయకులకు ఇచ్చి దీన్ని కవర్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే రాబోయే రోజుల్లో భారీ ఎఫెక్ట్ అయితే ఈ యొక్క కొండ సురేఖ వల్ల జరిగే Right. అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.